ఈ చిక్కుడుకాయలని నేను 5 సంవత్సరాల నుంచి మన గార్డెన్లో పెంచుకుంటున్నాం. విత్తనాలు సేవ్ చేసుకొని. ఇది 2 రకాల చిక్కుళ్ళు. కాకపోతే ఇతురి సైజ్ అనేది కొంచెం పొడవు అనేది పెరిగిందనమాట. ఈ కాయ విత్తనం చాలా పొట్టిగా వస్తుంది. ఎప్పుడు 4 గింజల కంటే ఎక్కువ ఉండదు. ఇతురు 5 గింజల వరకు వస్తుంది. 2 రకాల చిక్కుళ్ళు అయితే పెట్టడం జరిగింది. ఇంకోటి చెట్టు చిక్కుడు కూడా పెట్టడం జరిగింది. ఈ చెట్టు చిక్కుడు కూడా కొన్ని కాయలు అయితే వచ్చాయి. చాలా పెద్ద సైజు వస్తాయి ఇవి చెట్టు చిక్కుడు. కోతులు ఉంచమని నేను హార్వెస్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి మన గార్డెన్లో సేవ్ చేసుకున్న విత్తనాలతోటి నేను పెంచడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇవి నేను కాపాడుకుంటూ వస్తున్నా. చాలా బాగా వస్తాయి. ఇంకా సైజ్ అయితే పెరగదన్నమాట. ఇవి గింజ అనేది స్టార్ట్ అయ్యి పెరుగుతుంది గింజ. ఇప్పుడైతే మనం తొక్క కూడా బాగా తీసుకోవచ్చు. తొక్క ఉంటుంది. ముసలి వాళ్ళు అయితే వెన్నపూసలా కరిగిపోతుంది అనమాట. చాలా టేస్ట్ ఉన్నాయి అన్నారు. చాలామందికి ఇచ్చాను నేను. సీడ్స్ కూడా చాలామందికి ఇచ్చాను నేను. ఇవి నాకు ఈ సీడ్స్ అయితే ఎలా వచ్చాయంటే, మాకు కొన్ని కాయలు అయితే ఇచ్చారన్నమాట. బాగా ముదిరిన కాయలు, గింజలు. అవి నేను మన గార్డెన్లో సేవ్ చేసుకొని నాటుకున్నాను. అప్పటి నుంచి ఇవి కాపాడుకుంటూ వస్తున్నాను అన్నమాట. గింజ ముదిరితే ఇంత సైజు వస్తుంది పెద్దగా. అంతే ఉబ్బుతుంది అనమాట కాయ. ఇది ఒక బెండకాయ ఉన్నది. ఇట్లా అన్నమాట. వీటికి మనం ఆవు పంచితం పసుపు నీళ్ళు చల్లుకుంటా అంటే పురుగు పట్టదు. పొగాకు ద్రావణం కానీ అలాగే వెనిగర్ నీమాయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా వీటిలో అక్కడక్కడ పుచ్చులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగా పుచ్చు అయితే ఉన్నది. ఇంకా నేను పసుపు నీళ్ళు ఆవు పంచితం అవి చల్లుతాను. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు సరిపడా కోసుకున్నాను. నాకు చాలా ఇవి ఇంకా ఉన్నాయి. మీకు చూపిస్తానులేండి. మీకు కూడా వచ్చాయి. ఇది ఒక రకము, అవి ఒక రకం వచ్చేసాయి. చూపిస్తాను ఇప్పుడు. అదిగోండి, ఇట్లా కొంచెం ముదిరిన కాయలు నేను కోసేసాను అన్నమాట. ముదిరినవి కోతులు లాగి పడేస్తున్నాయి. బాగా టేస్ట్ బాగుండదు ఇది. కొంతమంది తమలపాకు చిక్కుడు అంటున్నారు వీటిల్ని. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు. ఇంకా మళ్ళీ ఒక 3 రోజుల్లో మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కాయలే. ఇవన్నీ కాయలు, ఇవి కాయలు చాలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట. నేను ముదిరినేటి మాత్రమే కోసాను. వీటి నుంచి ఇంకా ఉన్నాయి అటువైపు. తీగలు ఎక్కడ డ్యామేజ్ అయిపోతాయని ఇదిగోండి అక్కడ సైడ్ అడగడ ఉంది. అట్లా తీగలు తునిగిపోతున్నాయి అన్నమాట. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. ఇంకా మనకు పూత వస్తుంది. బాగా అల్లుకొని పోతుంది. చూసారా, బాగా అల్లుకొని వస్తుంది. అల్లుకునే కొద్దీ మనకు పూత అనేది బాగా వస్తుంది. మార్నింగ్ తీస్తున్నాను నేను వీడియో. సన్లైట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మంచు కాలంలో చాలా బాగా వస్తాయి అన్నమాట చిక్కుళ్ళు. అటువైపు అన్నీ చిక్కుడుకాయలే ఫ్రెండ్స్. ఇక్కడన్నీ చిక్కుడుకాయలేను. ఇక్కడ కూడా మరవం ఉంది, అది అల్లుకొని పోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి చిక్కుడు హార్వెస్ట్. నేను అన్ని హార్వెస్ట్లు కలిపి చిక్కుడు పెడతాను. వీడియో పూర్తి వీడియో చూడండి. మార్నింగ్ కొన్ని కాయలు అయితే నేను హార్వెస్ట్ అయితే చేశాను. చిక్కుడుకాయలు కోతులు వచ్చేసాయి, మొత్తం తుంపేసాయి. చూసారా, పిందులన్నీ చిక్కుడుకాయలన్నీ పీకేసినాయి.
నేనైతే వంగ మొక్కలకి పుల్లటి మజ్జిగ ఇంగువ కలిపి పసుపు 3 కలిపి మొక్కలకి ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే వంకాయలు 2 పుచ్చులు వచ్చేసాయి వంకాయలలో, అందుకని మొక్కకు నేను ఇలా మొదట్లో పోసేస్తాను. వంగ మొక్కలకి ఈ పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు స్ప్రే కూడా చేసుకోవచ్చు. నేను మొదట్లోనే ఇస్తున్నాను, ఏరు పొరుగున్న పోతుంది అనమాట. ఇట్లా వంగ మొక్కలకి ఇస్తున్నాను, మిరప మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఈ వంగ మొక్క చూసారా మంచుకి ఎలా పోయిందో. ఇలా ఇచ్చుకుని దానివల్ల వంకాయలు అనేది బాగా వస్తాయి. ఇంకా నేను ఇవన్నీ ప్రూనింగ్ చేసేస్తాను ఫ్రెండ్. ఎలాగో కోతులు కూడా మనకు వంకాయలు ఉంచడం లేదు. కొద్ది రోజులు మనము ఈ వంగ మొక్కలన్నీ కట్ చేసి పెట్టినామంటే కోతులు రాకుండా ఉంటాయి. వస్తాయి. ఇంకా ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వాటి కోసమైనా వస్తాయి అన్నమాట. చూసారా టమోటా కాయ పీకేసినాయి కోతులు. ఇలా పూత దశలో కూడా మనము ఇవ్వచ్చు అన్నమాట. ఈ పుల్లటి మజ్జిగ స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఈ టమోటాలు ఇంకా పండుతాయి అన్నమాట. లోపల కూర దోశ కూడా ఉంది. ఇలా ఇవ్వండి ఫ్రెండ్స్, పుల్లటి మజ్జిగ ఇస్తూ రండి. లోపల కాయలు ఉన్నాయి, కనిపించు. కోతలు బీక్కుండా నేను కొంచెం భద్రత అయితే చేసుకున్నాను. మన గార్డెన్లో నేతి బీరకాయలు చూసారా, కొన్ని పెద్ద సైజు వచ్చినాయి, కొన్ని చిన్న సైజు అయితే వస్తున్నాయి. ఈ 2 కరెక్ట్ సైజే ఉన్నాయన్నమాట. గింజ అయితే కట్టింది, అంటే రెడీ అయిందనమాట కూరకి. ఇది కొంచెం లేతగా ఉంది, ఆ 2 సరిపోవని ఈ 3 కాయలు కోసేసాను. ఇక్కడ ఇది కూడా కొంచెం లేతగానే ఉంది. కోతులు చిన్న పిందెలే తుంచేస్తున్నాయి అన్నమాట. మన క్లాతులు చూడడానికి కూడా అలా ఉన్నాయంట. క్లాతులు చూద్దాం అనుకుంటే చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కాయ ఉంది కదా, పూత పిందె అంటే ఇట్లా, ఇది పూత ఇది పిందె. ఈ దశలో ఉన్నప్పుడే కోతులు తుంచేస్తున్నాయి. అందుకే నేను క్లాత్లు అయితే చుట్టలేకపోతున్నాను. కట్ చేసి ఇక్కడ ఒకటి ఉన్నది. ఇట్లా ఉన్నప్పుడే కోతులు వచ్చి తుంచేస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే మనకు ఈ నేతి బీరకాయలు కొంచెం హార్వెస్ట్ తక్కువే వస్తున్నాయి. మొత్తం అలా తుంపడం వల్ల అలా వస్తున్నాయి అన్నమాట. ఇంకా తీగులు, లేత తీగులు కూడా ఇట్లా కట్ చేసేస్తున్నాయి. ఇట్లా ఇంకా మనకు ఇట్లా తీగులు ఉంటేనే మనకు పిందె అనేది వస్తుంది. చూసారా, ఇట్లా పిందె అనేది మనకు వస్తుంది. కానీ కోతులు ఇలాంటివి కూడా అవి పీకి తినేస్తున్నాయి. అందుకే మనకు హార్వెస్ట్ కూడా తక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇలాంటి చాలా బాగా వచ్చిండు. ఈ 4 కాయలు అయితే వచ్చాయి. క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. పుదీనా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బిర్యానీ లేకని కట్ చేస్తున్నాను. ఒక్కోటి ఒక్కొక్కటి కట్ చేశాను కదా, అన్ని వీడియోలు అయితే పోస్ట్ అయితే చేస్తాను, వీడియో పెడతాను. ఇట్లా కట్ చేసుకుంటా అంటే బాగా పెరుగుతుంది అన్నమాట పుదీనా.
నేను ఫస్ట్ అయితే నాకు తెలియక కేవలం ఆకులు మాత్రమే గిల్లేదాన్ని. అప్పుడు ఫస్ట్ తెలియక ఆకులు మాత్రమే గిల్లేదాన్ని. అప్పుడు కుచ్చుగా వచ్చేది కాదు. ఇలా కట్ చేసుకుంటా అంటే సిజర్తో బాగా కుచ్చుగా పెరుగుతుంది. మనకు ఎంత కావాలో అంత హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ ఉంది అన్నిటికంటే. 4 టవర్లు అయితే పెట్టాను కదా, దీంట్లోనే ఎక్కువ ఉంది. కింది నుంచి కట్ చేసుకుంటా వచ్చాను కదా, చూడు మళ్ళీ ఎంత బాగా కుచ్చుగా పెరుగుతుందో కిందిది. మళ్ళీ ఎగురులు అనేది వస్తున్నాయి. ఇది చాలండి, ఇంకా సగం కోసాను, ఇంకా సగం అయితే ఉంది. ఆలునైతే మనము ఇలా నాటినామంటే చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. మీకు చూపించబోతున్నాను చూడండి. మొలకలు వచ్చినాక మనకు గడ్డకు కట్ చేసేస్తాను అనమాట. నేను కట్ చేసేసి ఇలా పెట్టేస్తాను. ఏర్లు చూసారా ఎలా వచ్చాయో. జస్ట్ ఇది ఒక పేడు మాత్రమే, ఏర్లు అయితే ఫామ్ అయిపోయినాయి. ఏదో చూడండి, ఇలా పెట్టేస్తాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. గడ్డ మొత్తము పెట్టను అన్నమాట, కట్ చేసేది. మధ్యలోది మనము వేస్ట్ కాకుండా కూర అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా పెట్టేశాను, మనకు ఏర్లు అయితే ఫామ్ అయిపోయినాయి. ఇలా పెట్టేస్తే బాగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో ఆలు మొలకలు. ఇవన్నీ పేడలే. గడ్డ అయితే నేను చాలామంది సగానికి కోసి పెడుతూ ఉంటారు. నేను అలా అయితే ఏం పెట్టనండి, ఇలాగే పెడతాను. ఎంత బాగా వస్తుందో చూడు మొలకలు. ఇందా మీకు కనిపిస్తుంది చూడు కదా పేడు. జస్ట్ ఒక పేడు కట్ చేసేది, ఏమైనా ఇట్లా నాటేది. ఈజీగా మనకు ఆలు అయితే వస్తాయి అన్నమాట. అలా పండిందే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడే. అలాంటి పేడు పెట్టాను, ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను. ఇదే అన్నమాట. ఇట్లా మనం సగం గడ్డైనా పెట్టుకోవచ్చు, ఏం కాదు. మనకు తక్కువ ఉన్నప్పుడు గడ్డలు ఇలా పెట్టుకోవచ్చు. మోసలు వచ్చే మాత్రం తీసి పెట్టుకోవచ్చు. గడ్డలు అయితే వస్తాయండి, ఆలుగడ్డలు అయితే వస్తాయి. అలా పెట్టినా కూడా వస్తాయి. ఇదే అండి, గడ్డ అనేది ఊరింది. ఇంకా చూపిస్తాను మీకు. అంటే ఇంకా పెద్ద సైజు అనేది మనకు రాలేదన్నమాట. ఇక్కడ గడ్డ, ఇటువైపు కూడా చూద్దాము. అలా పేడు పెడితే చాలు, ఆలుది వస్తాయి అన్నమాట. పెట్టుకోవచ్చు, మీరు గడ్డలైనా పెట్టుకోవచ్చు, హాఫ్ అయినా పెట్టుకోవచ్చు. నేను అలా పెట్టలేదు, అలా కట్ చేసి పెట్టాను అనమాట. ఒక గడ్డనే అన్ని రకాలుగా పెట్టాను. మనకు 3 గడ్డలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆలుగడ్డలు. ఇటువైపు కూడా ఒకటి కనిపిస్తుంది. ఇది కొంచెం పెద్ద సైజు ఊరింది చూడండి. ఇది కొంచెం పెద్ద సైజు వచ్చింది. మొత్తం మనకు 4 గడ్డలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా పెద్ద సైజు అయితే అవ్వాలి. ఇవి మనకు కనపరాకుండా మట్టి కప్పెట్టాలి, లేదంటే మోసలు వచ్చేస్తాయి. దీంట్లో టమోటా నారు కూడా మొలిచింది చూసారా. చిన్న ఒక కొమ్మకి ఒక 4 అయితే గడ్డలు ఊరినాయి. ఇలా ఆలుగడ్డలను మనం ఈజీగా పెంచుకోవచ్చు.